కొంత దూరం పోయినట్టు ఒక పల్లె కల్పితను జనని మరది లక్షణ ఉదయ గారు నీ ముఖము నిన్న మన్నటి లెక్క సౌందర్యముగా లేదు. ఈనాడు నీ ముఖము కల హీనముగా ఉన్నది. నాకు ఏదో అనుమానము తోచుతున్నది. నీవు నిజము చెప్పు మరది లక్షణ. ఉదయ గారు అదే తొందరపడి వచ్చి తిని అందువలన నా ముఖము వాడను కానీ నాకు ఏమైందంటే నీ మనసులో ఉన్న మాట ఏదో నిజంగా చెప్పము. నాకు ఏదో దాటి చెప్పుతున్నట్టు అనుమానం అనిపిస్తున్నది. మనది
వదిన గారు జననీరు నీ తోడ తిప్పలో రాదు మనపై పగదలిచి వదిన గారు మనదే లక్షణ వదిన గారు ఏమి జరిగి ఉన్నదో నీకు అనుమానం లేక చెప్పుము మనది లక్షణ వదిన గారు చెప్పుము నాయన లక్షణ నా దేవులకు ఇయ్యలను వదిన గారు జననీరు నీ తోడ తిప్పలో రాదు సర్వేశ్వరుడే మనపై పగదలిచి ఉండెను తోడి నేను ఏమని చెప్పును వదిన గారు రాజా రామచంద్రరాజుకి
మహారాజు లక్షణ చెప్పుతున్నా కానీ చెప్పగా తప్పుదలేదు. లేదు కదా తల్లి, నేను చెప్పాను ఎందుకు తల్లి? చెప్పు లక్షణ. భార్యపై నిందలు బహుగా పెట్టి పుట్టి తిట్టి ఊరల్లా కొట్టగాను భద్రుడు అతనికి వెళ్ళి భక్తితోడా 10,000 బొమ్మని పరగజెప్ప ఎత్తుకొని పోరమని చేత 10 నెలలు తరుపగా వెళ్ళి తెచ్చుకొని ఏలుతుండే సీత దేవుల ధర అనియు పలుకగ రాముడు ఆగ్రహించి ఖండించి కనుగుద్దు జమ్మనే తెలిపెను ఓయమ్మవేగా. పురములో ఒక రజకుడు తాగి భార్యను పెట్టుతుండగా మన భద్రుడు వెళ్ళి అడుగగా గర్భంతో పలికను రావణుడు కొనిపోయిన సీతను 10 మాసములు గడిపిన తర్వాత రాముడు చెప్పుకొని ఏలుతుండెను అని పలికెనట. అది భద్రునితే రాముడు విని నిన్ను అడవిలో ఖండించి కన్నుగుడ్లు తెమ్మలను తల్లి. ఇది రామచంద్రుని ఇచ్చిన ఆజ్ఞ తల్లి. ఏమి చేయవాలను జనని పూజాత మాత, నేను ఏమి చేయవాలను? రాజా రామచంద్రరాజుకి ఏమి చేయదు ఒకడు విడనాడే నటి మగువగతుకో ఒకడు విడనాడి నటి మగువగతుకు బ్రతికి ఉండిన సుఖమేమి పడయలేను లక్షణమందు రుచి పుణ్యముందు జ్ఞానేశ్వర. ఇక నేను నాదుడు వదిలిన జన్మ నా జంతులకు లక్షణ రుచి బదిలేని జన్మ గుండిన ఒకటే లేకున్న ఒకటే ఎందుకు నాయన ఈ భూమిని నాయకనే నా భక్తులకు రాజా రామచంద్ర చూద్దాం చూద్దాం చూద్దాం
చెప్పుము జనని వినగాను. భాగీరథి తీర ప్రాంతమానికి దూరమైన ఆడవికి దూరికొచ్చినాక నా సర్వేశ్వరుడు నాకు వదిలినట్టు చెప్పినాక ఈ జన్మ ఎందుకు నాన్న నన్ను సంపాదించి వెళ్ళిపోము, నీకు అధిక పుణ్యముండును. జలదాటి మా అన్నయ్య రాముడు ఆజ్ఞ ఇచ్చిండే కానీ నా చేతులతోటి నిన్ను ఎట్లు వదిలిపోరు తల్లి, నా చేతులు ఇస్తారును జనని. మరది లక్ష్మణ వదిన గారు ఎవరి వశము మీ అన్నగారి కాదనకుండా నాకు వదిన గారు జాగ్రి రాజా రాజా రామచంద్ర మహారాజుకి కన్నించెదను ఎదులా
నువ్వు అప్పుడు మాట్లాడిన చాలా అపరాధము అపనిందవచ్చును. ఎటులైనా నన్ను సంహరించి నా గమనించను లక్ష్మణ తప్పకుండా మొదలు నాయన పెద్దమ్మా పెద్దమ్మా ఇద్దరు అనుకున్నారు కదా. జలము విడవగా ఈ నడుములో ఉద్యానమాడుగా తల్లి
రుద్ర గారు ఒకటో బాణము రెండో బాణము సంధించితివి, ఈ మూడో బాణముతో నాయన నా ప్రాణములు తీయము నాయన. రుద్ర గారు రుద్ర గారు మరది లక్ష్మణ మరది లక్ష్మణ మానవులు వదిలిన కానీ ఈ మాయ ఆ ఇక భూమి పైన యొక్క జీవితులు లక్షణ
రాజా రామచంద్ర మహారాజుకి తల్లి లక్ష్మణ ఏమి చెప్తున్నాను మాకు తెలియకుండా ఆయన ఏదో ఉపాయం తల్లి నిన్ను ఈ అడవిలో వదిలిపెట్టి పోతుంటే తల్లి జాతి రాజా రామచంద్ర మహారాజుకి లక్ష్మణ గారు తెలుపుతున్నాను వినుము. దూషితయైన కాంతము దూషితయైన కాంతము కౌసల్యాది గాగల తలకు కడు భక్తితో మొక్కునను జన్మనులందరూ పూజింపుతుండగా కడు భక్తితో వారి నడితను లక్ష్మణ వదిన గారు పతిని ఎడబాసి సీత రక్షదను జన్మ జన్మలకు రామ సాగదమ్మా లక్షణ నేను రక్షదాలను జాతి రాజా రామచంద్ర మహారాజుకి
కరులారా తండ్రి సింహంలారా నేను బాబు వెనుగని ఈ మహాత్వాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళుతుంటిని. ఈమెను ఏ కష్టము రాకుండా కాపాడు పాలము మీదే. ఇక నేను వెళ్ళుతుంటిని. తల్లి జానకిదేవి జిల్లపల్లి మల్లేషు మస్కో నిరంజన్ ఎక్కడున్నా స్టేజ్ లోపలికి రావాలి తొందరగా. రాజా